అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నప్పటికీ జపాన్ మాత్రం తన మొండి పట్టును వదలటం లేదు. ప్రమాదానికి గురైన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రేడియో ధార్మిక కలుషిత వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియను మళ్లీ ప్రారంభించింది. 2023 ఏడాది నుంచి ఇలా కలుషిత వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేయడం ఇది 21వసారి. ఈ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుందని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ హోల్డింగ్స్ సంస్థ తెలిపింది. ఈ తాజా విడతలో దాదాపు 7,800 టన్నుల వ్యర్థ జలాలను పసిఫిక్ మహాసముద్రంలోకి విడుదల చేయనున్నారు. ఈ వ్యర్థాలతో దాదాపు 1.3 ట్రిలియన్ బెకరల్స్ అత్యంత ప్రమాదకరమైన రేడియో ధార్మిక ట్రిటియం ఉన్నట్లు సమాచారం. 2011 మార్చి 11న జపాన్లో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ ప్రకృతి విపత్తులో ఫుకుషిమా అణు ప్లాంట్ తీవ్రంగా దెబ్బతినగా అప్పట్లో దీన్ని అత్యంత అణు ప్రమాదంగా గుర్తించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన 20 విడతలలో కలిపి దాదాపు 1,57,000 టన్నుల కలుషిత నీరు సముద్రంలో కలిసింది.